విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో గురువారం నాడు తీవ్ర కలకలం రేగింది. విద్యుత్ అంతరాయం కారణంగా 5గురు న్యాయవాదులు గంటకు పైగా లిఫ్టులో చిక్కుకుపోయి నరకయాతన అనుభవించారు. అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేపట్టిన ఏపీసీపీడీసీఎల్ సిబ్బంది ఫ్యూజ్ అమర్చే క్రమంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ సమయంలో లిఫ్ట్ లో ఉన్న 5గురు న్యాయవాదులు 7-8 అంతస్తుల మధ్య చిక్కుకుపోయారు. లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో లోపల గాలి ఆడని పరిస్థితి నెలకొంది. వెంటిలేషన్ కోసం ఉపయోగించే లివర్ ను యాక్సెస్ చేయడం సాధ్యం కాకపోవడంతో న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే కోర్టు అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే లిఫ్ట్ ప్యానెల్ ని తెరిచి గాలి ఆడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ సిలిండర్లను కూడా సిద్ధం చేశారు. సుమారు గంట పాటు శ్రమించి న్యాయవాదులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆక్సిజన్ అవసరం పడకుండానే అందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం న్యాయవాదులందరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు ధృవీకరించారు.